కాలం మారింది, ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది. ఒకప్పుడు మద్యం తాగేవాడిని చూస్తే తప్పు అనేవాళ్ళు, తాగుబోతు అంటూ తిట్టిపోసేవాళ్ళు. ఇప్పుడు తాగనోడిని చూస్తే చేతకానోడిని వెక్కిరిస్తున్నారు. ఒకప్పుడు నాన్ వెజ్ తినేటటువంటి వాళ్ళు గబక్కని పిలిస్తే మేము నీచు తింటాంలేండి అనేవాళ్ళు. నీచి అంటూ నాకు అర్థమయ్యేది కాదు. నాన్ వెజ్ అంటే అదొక మాంసాహారం, దాంట్లో ఆ పదం ఎందుకు వచ్చేదో నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నాన్ వెజ్ అంటున్నారు. వెజిటేరియన్ తినేవాడు ఏకాక అవుతున్నాడు, నాన్ వెజ్ తినేటటువంటి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అట్లాగే ఒకప్పుడు జైలుకు వెళ్ళిన వాడు రాజకీయాలకి ఏంటి అనేవాళ్ళు. ఇప్పుడు జైలుకి వెళ్తే రాజకీయాల్లో ఖాయం, ముఖ్యమంత్రులు అవ్వడం ఖాయం. చివరికి ముఖ్యమంత్రులే జైలుకి వెళ్ళి ఉంటున్నటువంటి రోజులు. లైక్ కేజ్రీవాల్ జైల్లో ఉండి ముఖ్యమంత్రి, జైలుకి వెళ్ళక ముందు అంటే ముఖ్యమంత్రిగా ఉండి జైలుకి వెళ్తున్నప్పుడు బాధ్యతగా రాజీనామా చేసినటువంటి హేమంత్ సోరెన్ ఇప్పుడు వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చినటువంటి హేమంత్ సోరెన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్కి అక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి చంపై సోరెన్ రాజీనామా చేయడంతో మళ్ళీ హేమంత్ సోరెన్కి అవకాశం దక్కడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అన్నమాట.